అలాగా ప్రియాంక రెడ్డి దిశ కేసులో మనం చూసినప్పుడు అమ్మాయినికి దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అమ్మాయిని చంపేశారు. ఆ నిందితులను వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఈ కేసు కల్కటా కేసు ఎక్కడైతే తను డ్యూటీ చేస్తుందో అక్కడ చంపబడింది, అత్యాచారం జరిగింది. దిస్ ఇస్ ఏ వెరీ పర్టికులర్ కేసు. అంటే ఉమెన్ మీద ఇంత దారుణమైన మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ హాస్పిటల్, ఆ ప్రాంగణంలో ఇంత దారుణంగా అత్యాచారం జరిగి ఇంత దారుణంగా తను పైగా రూమ్ తలుపులు కూడా తీసి ఉన్నాయి అని అంటే ద కల్ప్రిట్ ఈజ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్. సో దాట్ డెఫినెట్లీ వాళ్ళని ఈ కేసులోంచి వాళ్ళకి పోలిగ్రాఫ్ అండ్ లై డిటెక్టర్ కాదు, డెఫినెట్గా ఇంకా దానికి మించిన టెస్టులు ఉన్నాయి. అవి చేసి ముద్దాయిని వెంటనే కనిపెట్టి వెంటనే వితిన్ 3 weeks ఆఫ్ టైమ్ ముద్దాయిలకి శిక్ష పడేటట్టుగా చేస్తేనే వీళ్ళు జరుగుతున్న దానికి న్యాయం జరుగుతుంది. పైగా నిన్న కలకత్తాలో విద్యార్థుల మీద జరిగిన అమానుష లాఠీ చార్జీని కూడా మేము ఖండిస్తున్నాం. అందుకని కలకత్తా విద్యార్థులకి సంఘీభావంగా ఇవాళ రాజీవ్ గాంధీ కాలేజెస్ ఈ ర్యాలీ చేస్తున్నాయి. నేను దాన్ని వాళ్ళు ప్రపోజల్ మా స్టూడెంట్ నేను కూడా సంఘీభావం అండ్ పుష్కరాల దగ్గర సీట్ కూడా We want justice!